నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. ముఖ్యంగా ఈసారి మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తుందా వైసీపీ అనేది ప్రధానమైనటువంటి చర్చ అయితే వైసీపీకి కూటమి చెక్ పెడుతుంది. ఖచ్చితంగా అవకాశం లేదు వైసీపీకి రెండోసారి అధికారంలోకి రావటానికి అనేది కూడా బాగా వినిపిస్తుంది. దీనికి రకరకాల ఈక్వేషన్స్, అనేక రకాలుగా కాలిక్యులేషన్స్ కూడా వేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీలో నెలకొన్నటువంటి అనిశ్చితి, గందరగోళం, అయోమయ పరిస్థితులు కూడా ఒక రకమైనటువంటి ప్రతికూల పరిస్థితులకు దారితీస్తున్నాయనే చెప్పాలి. ముఖ్యమైనటువంటి పరిణామంగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే అభ్యర్థులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుంచి ఒక రకమైనటువంటి గందరగోళం. ఇలాంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇంకా ఎన్నో రోజులు లేదు ఎన్నికలకు. ఇలాంటి క్రమంలో పార్టీలో ముఖ్యంగా ఎవరైతే 175 నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నారో వారిలో దాదాపు 50% ఎమ్మెల్యే క్యాండిడేట్స్ భయంగా ఉన్నారట. పరిస్థితులు అలా తీసుకువెళ్తున్నాయి. ఎక్కడ చూసినా కూటమి అభ్యర్థులకే అనుకూలమైనటువంటి పరిస్థితులు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వారికి ప్రతికూలమైనటువంటి పరిస్థితులే ఏర్పడుతున్నాయి. ప్రచారానికి వెళ్ళినటువంటి క్రమంలో వారి పట్ల ఆ నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్నటువంటి అసంతృప్తి కానీ, వ్యక్తపరుస్తున్నటువంటి రకరకాల కారణాలతో ఒక రకమైనటువంటి ఏం జరుగుతుంది, మనం ఎంతో సీరియస్గా తీసుకున్నాం కానీ గెలుస్తామా అనే డౌట్ అయితే ఎక్కువగా పట్టుకుందట. దానికి తోడు ఈ యొక్క సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా తాడేపల్లి కేంద్రంగా ఎవరి వ్యూహాలతో వారు ముందుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా కూడా మారింది. ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఖచ్చితంగా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులే ఎక్కువగా గెలవబోతున్నారు, కూటమి తరపునే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు అనేది దాదాపు చేసినటువంటి సర్వే సంస్థల్లో 95% ఈ కూటమికే అనుకూలంగా ఫలితాలు ఇచ్చినటువంటి పరిస్థితి, 1-2 మినహా. ఇలాంటి సందర్భంలో గతంలో ఐపాక్ ఇచ్చినటువంటి రిపోర్టు కానీ, కొన్ని సర్వే సంస్థలు ప్రముఖమైనటువంటివి ఉన్నాయి, రైజ్ కానీ, పైనీర్ కానీ, ఇలాంటివన్నీ కూడా కూటమికి 126, 130 ఆ రేంజ్లోనే ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో మనం అధికారంలోకి రాకపోతే వాట్ నెక్స్ట్, ఓడిపోతే ఏంటి పరిస్థితి అనే ఒక రకమైనటువంటి గుబులైతే వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్లో ఎక్కువగా ఉందట. ఇప్పటికే ఆ నాయకుల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, మనం ఎలాగో ఈసారి అధికారంలోకి రాలేము, వచ్చే పరిస్థితులు కనిపించట్లేదు, అనుకున్నంతగా లేదు, ప్రజల్లో ఇప్పటికే ఒక రకమైనటువంటి నెగిటివ్ వేవ్ అనేది వెళ్ళిపోయింది, దాన్ని ఎంత పాజిటివ్గా మలుచుకున్నప్పటికీ ఫలితం అయితే శూన్యమే అనే ఒక చర్చ అయితే బాగా జరుగుతుందట. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విచిత్రకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఎప్పుడైతే అభ్యర్థులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, దానికి సంబంధించి రకరకాల ఆరోపణలు, విమర్శలు, కొంతమంది బయటకు వచ్చేసారు, కొంతమంది అదే పార్టీలో ఉండి సైలెంట్ మోడ్లోకి వెళ్ళారు. రకరకాల కారణాలతో వారు పార్టీకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరారు, మరి కొంతమంది అయితే భారతీయ జనతా పార్టీలో చేరారు, ఇంకా కొంతమంది కాంగ్రెస్లో చేరారు. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, వీటన్నింటిని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ కూడా చాలా డేస్ వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అనే ఒక రకమైనటువంటి చర్చ అయితే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్లో నెలకొంది.